సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హావ్యూర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ, మామూలుగా అయితే ఒక వయసు వస్తే ఏదో రేపులు జరిగినాయంటే ఓ వయసు వచ్చిన తర్వాత చేస్తారు. ఇప్పుడు ఇటు వాళ్ళకు వయసుతో సంబంధం లేదు, ఇటు వాళ్ళకి వయసుతో సంబంధం లేదు. అంటే వయసుతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచి వీళ్ళకి కోరికలు వస్తాయి? అన్నం పుణ్యం ఎరగని పసిబిడ్డల మీద పిల్లలు దైవంతో సమానం అంటారు. అలాంటి పిల్లల్ని చూసి కూడా కొందరు వాళ్ళని పశువులతో కూడా పోలిస్తే మనకే సిగ్గుచేటు. పశువులు చాలా బెటర్ నిజంగా. అంతకన్నా నీచులు ఎవరంటే ఇలాంటి మృగాలు. అసలు మృగాలన్నా కూడా అవి సిగ్గుపడతాయేమో, కానీ 3.5 సంవత్సరం బిడ్డ మీద బాత్రూమ్కి వెళ్ళిన అమ్మాయి మీద కూడా రేప్ చేశారు అంటే అసలు ఇంకా ఆ తల్లి బాధ, ఆవేదన నిజంగా ఏ తల్లికి కూడా రాకూడదు. ఇలాంటివి చాలా జరిగాయమ్మా, జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి కూడా. జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నదే. ఈ ఆకాశము ఈ భూమి ఉన్న రోజులు అమ్మాయిలకు ఎక్కడా రక్షణ లేదు. ఆఖరికి ఇంట్లో ఉన్న అంటే బాత్రూమ్కి కూడా, అంటే ఇంట్లో ఉన్నా జరుగుతున్నాయి. ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్ అయిపోయింది. అంటే అమ్మాయిలు ఎక్కడ సేఫ్టీ అంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు మాత్రమే సేఫ్టీ. ఆ తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లకు సేఫ్టీ, కానీ తల్లికి కూడా సేఫ్టీ ఉండట్లేదు. అంటే ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ ని కూడా వదలటం లేదు. కరెక్ట్. ఓకే, సో అందుకని ఈ అమ్మాయిలకు ఎక్కడ రక్షణ అనేది లేదండి. సో ఇంకా దాని గురించి మనం అంటే మీరు అన్నారు తల్లి అని, మీకు తల్లి సంగతి వదిలేయండి. ఆ క్షణంలో ఆ అమ్మాయి నరకం. 33 సంవత్సరాల అమ్మాయి అండి, దాదాపు 4 సంవత్సరాలు ఇంకా నిండలేదు అమ్మాయికి. ఏం తెలుసండి ఆ అమ్మాయికి? ఆ దరిద్రుడు వాడిని దరిద్రుడు అనాలనో, యూజ్లెస్ ఫెలో అనాలనో, లేకపోతే వాడిని ఏమనాలో, అసలు డిక్షనరీలో ఎన్ని తిట్లు ఉంటే అన్ని తిట్టచ్చు వాడిని. సో అంటే ఒక 3-4 days ago ఎల్బీ నగర్లో సద్గురు నగర్ అనే చిన్న స్లమ్ ఏరియా, ఆ స్లమ్ ఏరియాలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విజయవాడ నుంచి ఒక 20 days బ్యాక్ ఇక్కడికి వచ్చారు. వచ్చి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తున్నాడు, ఈ పల్లీలు వేరుశనక్కాయలు ఉడకపెట్టి అమ్ముకుండే చిన్న ఇదనమాట ఫ్యామిలీ. సో వాళ్ళకి 4 పిల్లలు. 4 పిల్లలలో ఈ అమ్మాయిది 4 years. రేపు ఆగస్టుగా అమ్మాయి 4 years వస్తాయి. సో మొన్న ఒక సండే రోజు చాలా వర్షం పడుతూ ఉండింది. సో ఈ అమ్మాయి ఏం చేసిందంటే వాష్రూమ్కి వెళ్తానని చెప్పి వెళ్ళింది. పైన ఒట్టి బనియనే వేసుకుంది. సో వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్లమ్ ఏరియా కాబట్టి, అంటే ఒక చిన్న ప్లేస్లో 5-6 ఇళ్ళు ఉన్నాయండి వరుసగా. వీళ్ళకి ఏంటంటే అందరికీ కలిపి 5 ఇళ్లకు ఒక్కొక్క బాత్రూమ్లో కాస్త దూరంలో ఉన్నాయి. అంటే మీరు బాత్రూమ్కి వెళ్ళాలి ఇంటి నుంచి, వీళ్ళ రూమ్ నుంచి వీళ్ళ ఇంటి నుంచి అంటే ఒక 5 minutes 10 minutes పడుతుంది. కాకపోతే ఆ రోజు వర్షం పడింది కాబట్టి ఇంకొంచెం సరే ఈవిడ ఏం చేసిందంటే, సరే అమ్మ వాష్రూమ్కి వెళ్తామని వాష్రూమ్లో కూర్చోబెట్టి, నీళ్ళు అక్కడ ఉండవండి, వాళ్ళకు ట్యాప్స్ లేవు, నీళ్లు తీసుకొని వస్తానని ఇక్కడికి వచ్చింది. వచ్చేటప్పటికి తల్లి వచ్చేటప్పటికి ఈ అమ్మాయికి సంటి పిల్ల ఉంది. అమ్మాయి ఏడుస్తూ ఉంటే పాలు పడుతుంది అనమాట. పాలు పడుతూ ఉన్న క్షణంలో గట్టిగా అరుపులు వినిపించాయి వాష్రూమ్లో నుంచి. అదేంటి ఏమైందని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే ఆ వాష్రూమ్లో నుంచి వాడు మున్సిపాలిటీలో పనిచేస్తారంట, వాడి పేరు శ్రీకాంత్. సో వాడు ఎదురొచ్చాడు. ఎలా ఎదురొచ్చాడంటే, కింద ప్యాంట్ వాడికి జిప్పు లేదు ఆ దరిద్రుడికి, అలా ఎదురొచ్చాడు. ఎదురొస్తే ఈవిడ కంగారు పడింది, అదేంటి ఇలా వస్తున్నాడేంటి, ఏంటన్నా అంటే ఏం పలకలేదండి. వాడు ఆమెను ఢీ కొట్టి వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళిపోతే అమ్మాయి బిక్క చచ్చిపోయి ఒక మూలకి ఇలా పైన బట్టలు లేవు అమ్మాయికి, బనియన్ అన్నీ తీసేసాడు వాడు. ఒక మూలకి ఇలా నక్కుకొని ఉంటే ఏమైందంటే గుక్క పట్టి ఏడుస్తూ ఉంటే ఈ అమ్మాయి అప్పటికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ కంగారులో చేయకుండా ఇదేంటి ఏడుస్తూనే ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి ఆ రోజు రాత్రికి చాలా ఏడుస్తుంది అమ్మాయి. సరే వేడి చేసిందేమో పాపమని ప్రైవేట్ పార్ట్ దగ్గర కాస్త జందుబాం రాసి అది చేసి ఆ సాయంకాలం వరకు అమ్మాయి టాయిలెట్కి వెళ్ళలేదు. సో 1-2కి వెళ్ళకపోతే ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది, ఏమైంది అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్కి చెప్పింది. అప్పుడు చెప్పింది, ఏమైందమ్మా ఏంటి అంటే, ఆ అన్న నా దగ్గరకు వచ్చి నన్ను గిచ్చేసి ఇది చేశాడు, మీద పడ్డాడని చెప్పింది. ఇంకా మీద పడ్డాడంతక ఏం చేస్తుందండి అమ్మాయి, 10 minutesలో వాడు ఆ పని చేశాడు. సో వీళ్ళు ఏం చేశారంటే, అందరి దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళందరినీ పోగు చేసి ఆ లోపలికి వెళ్తే వీడి తల్లితో పాటు ఉంటాడు. ఆ తల్లి వీడికి అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వీళ్ళను అడ్డుకున్నారు. మావాడు ఎందుకు చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తే ఎవరు వినలేదని. వినకపోతే
వీళ్ళు ఏం చేస్తారంటే సరే అసలు ఏం జరిగిందో చూద్దామని హాస్పిటల్కి, చిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి వాళ్ళ గల్లీలో. సో వాళ్ళు చెప్పారు ఇదేదో జరిగింది, మీరు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే అటు చేసి నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ అమ్మాయికి ప్రైవేట్ పార్ట్ ఇలా ఉబ్బిపోయి క్రాక్ అయిపోయి ఇంకా చెప్పలేనంత ఇదిగా ఉందన్నమాట. సో మనము చిగ్గుతో కాదు బాధతో తల వంచుకుండేలాగా చేశాడు అనమాట వాడు. సో అమ్మాయికి టాయిలెట్ రావట్లేదు, ప్లస్ యూరిన్ పాస్ చేయట్లేదు 3 days నుంచి. అంత భయంకరంగా, అసలు చాలా భయంకరంగా ఏడుస్తుంది, నొప్పికి ఏడుస్తూ ఉంటే అప్పుడు టెస్ట్ల కోసం తీసుకెళ్తే ఎలాంటి టెస్టులు చేస్తారు? హ్యాండ్కు గ్లౌజ్ వేసుకొని ఇలా ముట్టుకు ఉంటే వెక్కి ఏడుస్తుంటే తల్లి తండ్రి భయంకరంగా గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నారు. కానీ వీడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తే మరి ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఈ అన్నయ్య చేశాడు అన్నప్పుడు అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి పోలీసు వాళ్ళకి? అయినా కూడా ఇంతవరకు ఏమి యాక్షన్ తీసుకోలేదండి వాడి మీద, ఇంతవరకు సేఫ్. సో వీళ్ళు ఏంటంటే చాలా పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాళ్ళండి. సో వాళ్ళు ఏం చేశారంటే మాకు ఎక్కడ న్యాయం జరగాలని ధర్నా చేశారు. ధర్నా చేస్తే పోలీసు వాళ్ళందరూ వచ్చి లేదు మీకు జరుగుతుంది, మీరు ట్రాఫిక్ని ఆపకండి అని చెప్పేసి వాళ్ళ ధర్నా నుంచి బయటికి తీసుకొని ధర్నా చేయకుండా వాళ్ళని ఆపేశారు. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఏం కోరుకుంటున్నారంటే ఆ అమ్మాయి కండిషన్ ఈజ్ వెరీ సీరియస్ అండి. సో వాళ్ళు హాస్పిటల్లో నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీరు అసలు ఫస్ట్ ఏం చెప్పారంటే 7 days హాస్పిటల్లో ఉండాలి, సీరియస్గా ఉంది అమ్మాయి కండిషన్ అని చెప్పిన వాళ్ళు ఈ కేసు అని తెలుసుకున్న తర్వాత అందరు మీడియా వాళ్ళు వస్తున్నారు, రేపొద్దున ఏదన్నా అయితే మాకు వస్తుందని ఈ అమ్మాయిని డిశ్చార్జ్ చేసేసారండి. సో ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉంది, చాలా పరిస్థితి చాలా బాగలేదు. మరి ఈ ఓట్ల కోసం వచ్చిన వాళ్ళు, ఈ వార్డు మెంబర్సు, ఈ కౌన్సిలర్సు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఎవ్వరు వెళ్ళలేదండి. అదే ఒక సెలబ్రిటీ వాళ్ళ అమ్మాయి మనవరాలో బోర్లా పడితే వైరల్ చేస్తారు, చాక్లెట్ తింటే వైరల్ చేస్తారు, దాని తర్వాత బయటికి వెళ్తే వైరల్ చేస్తారు, ఎవరో ఎయిర్పోర్ట్లో బ్యాగ్ పట్టుకొని నడుస్తే వైరల్ చేస్తారు. ఇదెందుకు వైరల్ కావట్లేదండి? ఎందుకంటే డబ్బులు లేవు, వీళ్ళను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు. సో వాళ్ళు న్యాయం కోసము ఏడుస్తున్నారు. ఇంతవరకు ఎటువంటి న్యాయం జరగలేదండి వాళ్ళకి. సో ఆ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చింది. మరి హాస్పిటల్లో వాళ్ళు ఎందుకు డిశ్చార్జ్ చేశారో తెలియదండి. అసలు తల్లి తండ్రి ఆ జరిగిన సంఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్కటే ఏడుస్తున్నారండి. ఆ అమ్మాయి ఏమీ తినట్లేదు, ఏం జరిగిందో అమ్మాయికి తెలియదండి. మరి సాక్ష్యాలు అంటే అమ్మాయి చెప్తుంది ఈ అన్నే చేశాడు, ఈ అన్నే నా దగ్గరికి వచ్చాడు, నన్ను గిచ్చాడు అని చెప్తుంది. ఇంకా వేరే అర్థాలు అమ్మాయి కూడా చూసింది బయటికి. ఇంకా కావాలట, ఇంకా మేము కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పారండి. హీ సేఫ్. రేపొద్దున 2 రోజుల తర్వాత వాడు బయటకు వచ్చేస్తాడు. సాక్ష్యాలు అంటే అక్కడ ప్రతిదానికి సీసీ కెమెరాలు ఉండవు, రికార్డింగ్ చేసే ఆప్షన్ ఉండదు, యాక్సిడెంట్ ఎఫెక్ట్ అయ్యారా ఆ అమ్మాయి చెప్తుంది కదా అంటున్నా. ఇంకేం సాక్ష్యం, ఎలా సాక్ష్యాలు, ఇంకేం కావాలి? సో వాడికి ఏమి శిక్ష పడలేదండి. చక్కగా 3 పూటలు పెడుతున్నారు, తింటున్నాడు, వాడు జైల్లోనే ఉన్నాడు. వీళ్ళకి మాత్రం ఏమి న్యాయం జరగలేదండి. వాళ్ళు న్యాయం కోసం ఏడుస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏంటంటే చదువు లేకపోయినా డబ్బులు లేకున్నా వాళ్ళ తల్లి ఒకటే అడుగుతుందండి, వి షుడ్ అప్రిషియేట్ హర్. ఏమంటుందంటే మా అమ్మాయికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు, వాడికి కఠినంగా శిక్ష వేయండి, లేకపోతే మాకు అప్పగించండి అంటున్నారు. ఇద్దరు వీళ్ళకి అప్పగించరు, వాడికి శిక్ష వేయరండి. సో ఇప్పుడు అంటే వయస్సు అనేది ఏమీ లేదండి. మగవాళ్ళు ఒకటే చూస్తున్నారు, జెండర్ ఒకటే చూస్తున్నారు, ఆపోజిట్ జెండర్ ఒకటే చూస్తున్నారు. 90 ఏళ్ళని వాడు కూడా అమ్మాయిలను, ఆడవాళ్ళను అదే దృష్టితో చూస్తున్నాడే తప్ప. సో ఇప్పుడు ఏంటంటే అదేంటి చెల్లిని రేప్ చేస్తున్నారు, తర్వాత మేనత్తను రేప్ చేస్తున్నారు, కూతుర్ని చేస్తున్నారు. ఒక్కటి ఏంటంటే ఇంకా ఆ దరిద్రం కూడా జరిగిపోతుందేమో తెలీదు, అబ్బాయి వెళ్ళి తల్లిని రేప్ చేయట్లేదు. అది జరిగితే కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. సో అమ్మాయిలు అనేది ఎక్కడ ఉండాలో ఈ ప్రపంచంలో తెలియట్లేదండి. అసలు తల్లి కడుపులో ఉంటే పిల్లకు సేఫ్, కానీ తల్లికి కూడా సేఫ్ లేదు. ఎందుకంటే శిక్షలు కఠినంగా ఉండటం లేదు కాబట్టి. ఏం లేదు, మన ఇండియాలో ఏంటంటే క్షమాగుణం. వాడు ఏ పరిస్థితులలో చేశాడో, తాగాడు కదా, ఏ పరిస్థితుల్లో చేశాడో అంటే మరి వేరే వాళ్ళ తల్లి దగ్గర ఎందుకు వెళ్ళలేదు? చంటి పిల్లండి, మాటలు రాని అమ్మాయి బాత్రూమ్కి వెళ్తే నువ్వు ఆ పని చేసావంటే నువ్వు మనిషివా, రాక్షసుడివా, మృగానివా, ఏంటి నువ్వు?
వాడికి ఎటువంటి శిక్ష వేయాలి అంటే నిజంగానండి ఇట్లా మరీ ముఖ్యంగా ఈ చంటి పిల్లలను రేప్ చేసి చంపేస్తారు చూడండి, వాళ్ళ కోసమే నిజంగా ఒక చట్టం వచ్చి ఇమీడియట్ గా శిక్ష పడితేనే వేరే వాళ్ళకు భయం ఉండదండి. లేకపోతే మాత్రం ఈరోజు మనం ఇద్దరం మాట్లాడుకున్నాం, రేపు ఇప్పుడు మళ్ళీ ఇంకొక క్షణంలో ఇంకొకటి జరిగినా కూడా మనం జరిగిపోయింది. సో సెలబ్రిటీస్ ఇది ఏది జరిగినా వైరల్ చేసే వాళ్ళు ఈ మహిళా మండలి వాళ్ళు ఎవ్వరు వెళ్ళలేదండి. మహిళా మండలి వాళ్ళు కానీ ఆ వార్డులో ఉండే పెద్ద కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఎవ్వరు ఇంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగట్లేదు. సో ఇంకా మనం ఏమి చేయలేదండి. సో మనం ఒకటే కోరుకుందాము, పోలీసు వాళ్ళు కానీ జడ్జెస్ కానీ లేకపోతే ఇంకా ఎవరైతే వాడి తరపున మాట్లాడుతున్నారో ఇదే తప్పు ఇదే కష్టము నా ఇంట్లో పిల్లలకు వస్తే నేను ఎలా బాధపడతాను అనేది మీరు ఆలోచించుకుంటే వాడికి కరెక్ట్గా శిక్ష వేస్తారండి. ఇది నా తప్పు కాదు, నాకు జరగదంటే రేపొద్దున నీ ఇంట్లో వాళ్ళకు కూడా జరగచ్చు, నీ తల్లికి జరగచ్చు, నీ చెల్లికి జరగచ్చు, మీ ఇంట్లో చంటి పిల్లకు కూడా జరగచ్చు. అప్పుడేం చేస్తావు? అప్పుడైతే పరిగెత్తుతావా? అంటే నీకైతే ఒక న్యాయం, నీకైతే ఒక నొప్పి, డబ్బు లేని వాళ్ళకైతే ఒక నొప్పి. సో అందుకని మనం ఒకటే రిక్వెస్ట్ చేద్దాము, దయచేసి ఇప్పటికైనా వాడిని కఠినంగా శిక్షించి వాళ్ళకి న్యాయం చేయండి. ఆ అమ్మాయికి సరి అయిన వైద్యం అందిస్తే బతుకుతుందేమో కూడా చెప్పలేము. అలాంటి పరిస్థితిలో ఉందండి ఆ అమ్మాయి. సో మనం అందరం ఒకటే రిక్వెస్ట్ చేయాలి, ఆ అమ్మాయి తొందరగా కోలుకోవాలి, తల్లిదండ్రులకు కూడా ధైర్యంగా ఉండి న్యాయం జరుగుతుందనే ఉండాలి. అంతే. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.